గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో సిద్ధాశ్రమ వృత్తాంతము, విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొనుట గురించి చెప్పుకుంటున్నాం. మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లనెను: వరములను ప్రసాదించు ఓ శ్రీహరి, అదితియు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటిమి. సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము. మమ్ము ఆదుకొనగలవాడవు నీవే. ఓ మహాత్మా, ఓ దేవా, నీవు మాకు పుత్రుడవై జన్మింపుము. ఓ అసురసూదన, ఇంద్రునకు తమ్ముడవు, ఉపేంద్రుడవు కమ్ము. శోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడవు నీవే. ఓ దేవదేవా, నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును, నీ సంకల్పము నెరవేరును. కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును. ఇక వామనావతారము నెట్టితుటగై సిద్ధము కమ్ము. అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అదితియందు పుత్రుడై జన్మించెను. వామన రూపమున బలిచక్రవర్తి కడకు చేరెను. సమస్త లోకములకును హితమును గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యును వామనుడై అభిమానమును పెట్టుకొనక 3 అడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను. పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను. అతడు తన ప్రభావము చేత బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగా ఆ దివ్య తేజోమూర్తి విష్ణువు ముల్లోకములకును మరల ఇంద్రుని అధిపతిని గావించెను. మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది. అందువలన ఇచట అడుగిడిన వారి యొక్క సంసారిక బాధలను ఇది దూరమనర్చును. నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడలగల భక్తి శ్రద్ధల కారణముగా స్థాణాశ్రమమును వీడి ఈ ప్రదేశమును ఆశ్రయించితిని. ఓ నరోత్తమ, విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు. ఆ దుర్మార్గులను హతమార్చవలసినది ఈ ప్రదేశముననే. ఓ రామ, విచిత్రమైన ఈ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్ళుదము. నాయన, ఆ ఆశ్రమము నాది మాత్రమే గాదు, నీది కూడా. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో గూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగి పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని వలె విరాజిల్లెను. ఆ సిద్ధాశ్రముని వాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందముతో సంబరపడిరి. పిమ్మట వారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి. వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహామునిని తగిన విధముగా పూజించిరి. అట్లే ఆ రామలక్ష్మణులను అతిథి మర్యాదలనర్చిరి. శత్రు భయంకరులను రాజకుమారులు అయిన రామలక్ష్మణులు క్షణకాలము పాటు విశ్రాంతి గైకొని పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి: ఓ మునీశ్వర, నేడే దీక్షను స్వీకరింపుడు. మీ సంకల్పం నెరవేరును. రాక్షస సంహారము జరిగి తీరును. యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును. దీనికి సిద్ధాశ్రము అను పేరు సార్థకము అగును. అంతయు శుభమే యగును. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నుడివిన ఉత్సాహపూరిత వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించెను. రామలక్ష్మణులను ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపిరి. ఉషకాలముననే మేల్కొని స్నానాధికములు ఆచరించిరి. సూర్యునకు అర్ఘ్య ప్రదానము నర్చిరి. నియమపూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసన ముగించుకొనిరి. ఇంతలో విశ్వామిత్రుడు ఔపోసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆసీనుడైయుండగా వారు ఆయన కడక వచ్చి నమస్కరించిరి. శత్రు సంహార దక్షులను దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగల వారును అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి: పూజ్యుడవైన ఓ మహర్షి, ఆ రాక్షసుల యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు ఒత్తురో దయతో తెలుపుడు. యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమయ్యుందుము. ఈ విధముగా పలుకుచూ రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమనర్చుటకై త్వరపడుచుండిరి. అందులకు అచటి మునులు అందరూ ఎంతయో సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇట్లనిరి: నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో నుండును. ఓ రాజకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలను విని
ఆ 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపమున నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులైయుండిరి. 5 దినములు సక్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరిగెను. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడవైయుండుము అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు నడుపుచుండగనే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞ వేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడిగా పైకెగసెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగటియు రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములు నిర్వర్తించుచుండిరి. అచ్చట దర్భలు, చమసములు అంటే పానపాత్రలు, సృక్కులు, ఆజ్యహోమము చేయుటకు ఉపయోగించు సాధనములు, సమిధలు, అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను. ఇంతలో యజ్ఞ వేదిక నుండి ఆహవనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను. యజ్ఞము వేదమంత్రపూర్వకంగా యథాక్రమంగా కొనసాగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనుచు వచ్చడి మేఘముల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగు పరుగున వచ్చిరి. భయంకరులైన మారీచ సుబాహులు వారి అనుచరులు అచ్చటికి చేరిరి. కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్త వృష్టిలో వేదిక యొక్క పరిసరములన్నీ తడిసిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొచ్చి ఆకాశముననున్న రాక్షసులను గాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి ప్రాయంగా చూచి ఇట్లనెను. ఓ లక్ష్మణ, వాయువు మేఘముల వలన మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదురుగా వించితను చూడుము. ఇట్టి పిరికి పందలను సంహరించుటకు ఏమాత్రము ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగులు శక్తివంతమైన కాంతులను విరజిమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరము సముద్ర జలములలో పడిపోయెను. సీతేశువు అను బలవైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిర తిరుగుచూ దూరమునకు కొట్టుకొని పోవుచుండెను. అట్టి మారీచును చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, ధర్మ సహితమైన సీతేశువు అను పేరు గల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచును ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసం చేయువారు, రక్తమును ద్రాగువారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున గొట్టెను. దాని దెబ్బకు అతడు నేల కూలెను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములను రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులొచ్చి పూజలందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నంగా సమాప్తమయ్యను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను. ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమం అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడింపనిది. మహావీరులైన రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ కార్యమును నిర్విఘ్నముగా సఫలమునర్చి మిగులు సంతసించిరి. అట్లు సంతుష్టాంగ తరంగులై వారు ఆ రాత్రి హాయిగా అచటనే విశ్రాంతి గైకొనిరి. తెల్లవారిన పిమ్మట వారు ఉదయకాల సంధ్యాది వందనాది క్రియలను ఆచరించిరి. పిమ్మట ఆ ఇరువురు ఋషులతో కూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి. అగ్నిదేవుని వలె వెలుగొందుతున్న ఆ మునివరునకు వారు అభివాదన మొనర్చిరి. మృదు మధురముగా భాషించునట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృదయముగా ఇట్లను నుడివిరి. ఓ మునీశ్వర, మేము మీ సేవకులము. ఎదుట నిలిచియుంటిమి.
ఇంకను ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు. మీ ఆనతని తలదాల్చెదము. ఆ చిన్న